జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ చెక్ ఇవ్వను. హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. మన జిల్ జిల్ జిగా వచ్చేసింది హ్యాండ్స్టెడ్ ఫ్యాషన్ డిజైన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ వావ్. ఇక్కడైతే నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, మొన్న షో చేసినప్పుడు ఉదయ్ డాన్స్ పర్ఫార్మెన్స్ మర్చిపోయాడు, ఈ రోజు కూడా మర్చిపోయాడు. ఏంటి ఆగను ఒకసారి, యాక్చువల్లీ అలా 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 వెయిట్ ఉదయ్ మాట్లాడుతున్నానా, అలా అలా జరిగేటప్పుడు ఏమవుతున్నాయి అంటే ఒక ఏంటి ఉదయ్ చెప్పు త్వరగా కానీ ఏ అమ్మాయిలు చూస్తున్నారంటే పొట్ట పెట్టి చచ్చిపోతున్నాను. ఓకే సో చలో స్టార్ట్ చేసేద్దాం, నేను వదిలేస్తా. ఓకే ఓకే సో ఇదే విధంగా ఇంతే ఉత్సాహంగా పిల్లలందరూ రెడీగా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళతోటి ఎలాంటి టాస్క్ చేయించాలి, ఎలాంటి ఆటలు ఆడించాలి, వాళ్ళలో ఎన్ని క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం వాళ్ళ చేత టాస్క్ పర్ఫార్మ్ చేయించాలి. ఎస్, మరి టాస్క్ పర్ఫార్మ్ చేయాలి అంటే నా టీం నుంచి 3 అమ్మాయిలు, 2 టీం నుంచి 3 అమ్మాయిలే రావాలి. కాబట్టి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ లిల్లీ ఫ్లవర్స్ వస్తారు. గర్ల్స్. ఉదయ్ టీం నుంచి 3 లిల్లీ ఫ్లవర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి 3 బంగారమ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు వచ్చారు కాబట్టి సో వీళ్ళకి ఎలాంటి టాస్క్ పర్ఫార్మ్ చేయాలి తెలియాలి అంటే చీటీలు ఇవ్వాలన్నమాట. ఎస్, మా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఎవరెవరికి ఏ టాస్క్ వచ్చిందో చూడాలంటే ఫస్ట్ రెండు టీం. సో ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి బంగారం నెంబర్ 1. హాయ్ హాయ్ హిమా బిందు హియర్. సో నీ పేరు? హిమా బిందు రాపల్లి. హిమ బిందు, కొంచెం షార్ట్ కట్ లో హిమ అని పిలుద్దాం. బిందు బిందు బిందు. సో షార్ట్ కట్ లో హి అని. నో షీ ఇస్ బిందు. సో బిందు బి అని పిలుద్దాం. హాలో హా, హిమాలో హి, బిందులో బి, హిబ్బి అని పిలుద్దాం. ఓకే హిబ్బి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? I'll sing a song. You'll sing a song. ఓకే సో ఇప్పుడు మా టీం నుంచి హిబ్బి బంగారం నెంబర్ 1 సాంగ్ పాడబోతుంది. 3, 2, 1 స్టార్ట్. నాలోని పొంగెను నర్మదా, నీలలో ఈదిన తారక, అంతట్లో మారెను ఋతువులా, ఇలా నీ వల్ల నీతో పొంగే వెల్లువా, నీళ్ళల్లో మురిసిన తామరా, బంగారు పువ్వుల కానుక, పేరులే కాంచనా, ఓ శాంతి శాంతి ఓ శాంతి, నా ప్రాణం సర్వం నీవేలే, నా శ్వాసే నీవే దోచావే, చెలినే నీవు అయ్యానే. ఓకే గర్ల్స్, ఎలా అనిపించింది హిబ్బీ సాంగ్? ఆ విధంగా హిమబిందు సాంగ్ అయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలా? రెడీయా? మరి నా పరువత్త నీ చేతిలో ఉంది. స్టాండింగ్ ఇటు నిలబడతావు కదా. సుజీ డాన్స్ అయిపోతుందంట. 3, 2, 1 స్టార్ట్. Suya, 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 ata yata pute save anasuya. Suya, 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 mato selfie kote save anasuya. Yangu yangu mano, neni ke pada fano. Mere jigri janu, na pakka city stanu. Na glamour nike gift pack cheya.
ఆర్డర్ రెచ్చగొట్టి చంపకబ్బాయా సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా. సో నా టీం గర్ల్ అయితే డాన్స్ రప్పకుండా చేసింది అనమాట. సూపర్, చాలా చాలా సూపర్ చేసింది. సో ఎలా అనిపించింది గర్ల్స్? ఇప్పుడు నా టీం నుంచి బంగారం నెంబర్ 2. హాయ్ హాయ్ హలో 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 ఏంటి అలా కాదు. వాట్స్ యువర్ నేమ్? అనుష. అనుష. అనూష అనూష నీకు వచ్చిన ఇంకా టాస్క్ ఏంటి? అయ్యో 4 జంతువులతో మనకి వచ్చిన టాస్క్ ఏంటి? ఉదయ్ లాంటి 4 జంతువుల గురించి మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. సో అలా నువ్వు మిమిక్రీ చేయాలి. ఓకే, ఆర్ యు రెడీ? నేను తొక్కాల్సిన చోట తొక్కేస్తా. సో ఆర్ యు రెడీ? యా 3 2 1 స్టార్ట్. ముందుగా ఏ జంతువు వస్తుంది? బఫెలో. బఫెలో. ఓకే, సో మరి బఫెలో ఎట్లా ఉంటుంది చెప్పు. అయిపోయి సూపర్. అసలు ఎంత న్యాచురల్, ఎంత న్యాచురల్ గా అంటున్నావు తెలుసా? చీచి అవతల పో, అవతల పో. అలా కాదు, ఇలా. ఓకే, ఇట్స్ అవర్ స్టైల్. అండ్ నెక్స్ట్ ఇంకో ఏంటి జంతువు. దున్నపోతలు ఇలా అన్నావా? ఒకసారి ఉదయం చూడు. కుక్కలాగా అరుస్తాను. అది రేణు చూడు. తను మా బంగారం. సో మరి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? కుక్క గారు వస్తున్నారు కదా. కుక్క గారు వస్తున్నారు. ఓకే, చెయ్యి. ఓకే నెక్స్ట్. ఇది ఎలా ఉంది తెలుసా? 3 రోజుల నుంచి పిల్లికి డ్రిల్లే, అది నిక్కి నీలికి బయటకు వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? అదే ఓకే, మరి ఈ విధంగా రేణు టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే నా టీం నుంచి. సరే, నీ పేరు? రియా. రియా. రియా, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలా? సాంగ్ సింగింగ్. సాంగ్ పాడతావా? ఎవరి కోసం పాడతా? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అదే నేను ఖాళీ. ఎవరికోసం సాంగ్ పాడుతున్నావు? ఎవరికోసం లేదు, జస్ట్ క్యాజువల్. పక్కనే ఉంటాను చెప్పచ్చు. అలాగైతే సరే, రియా అయితే సాంగ్ పాడుతుందంట. 3 2 1 స్టార్ట్. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, పోయా నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా, ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి నిన్ను నేను కరిశానా, నిన్ను పరిచానా, జీవిస్తాను అంతే కదా. కొంచెం ఇంచుమించు కొంచెం అలాగే ఉంటుంది అనుకో సాంగ్. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. ఇప్పుడు నా టీం నుంచి బంగారం నెంబర్ 3. హలో మాకు దగ్గర. హలో 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 హాయ్. వాట్స్ యువర్ నేమ్? రంజిత. Hi Ranju. Hello. How are you? Yeah, you are so looking good, very 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 beautiful. You are like this, not like this dirty girl like looking. నా లైట్ కూడా నువ్వే తీసుకుంటే నవ్వుతున్నారు ఉదయ్ చూసి. అంటే రంజుని చూసిన తర్వాత నా లోపల అయిందన్నమాట. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే. సో రంజిత, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. డాన్స్. yes, ఇంత పెద్ద స్లిప్. వెరీ నైస్. సో రంజిత, ఏ సాంగ్ కి డాన్స్ పర్ఫార్మ్ చేయబోతున్నావు? ఫేవరెట్ మేబీ ఏదైనా పర్లేదు. ఏదైనా సింపుల్ స్టార్ట్ చేస్తాను, కలిసి స్టార్ట్స్. ఓకే, సో రంజిత డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. 3 2 1 స్టార్ట్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డో
ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఓకే గర్ల్స్ ఎలా అనిపించింది రంజిత డాన్స్? ఓకే ఈ విధంగా రెను టీం టాస్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి సో హౌ యూ బ్యూటిఫుల్ లైక్ దిస్ హౌ దిస్ హెయిర్ బికమింగ్ దిస్ మచ్ లాంగ్ దిస్ మచ్ ఓకే లిటిల్ ప్లస్ ఓకే సరే మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? I have to act like a heroine. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే షీ హాస్ టు యాక్ట్ లైక్ ఎ హీరోయిన్ అండ్ ఐఎమ్ ది రిపోర్టర్ హూ ఇస్ కమింగ్ టు ద ఎందుకంటే మనకి సెకండ్ క్లాస్ 3 times చదివాం కాబట్టి ఎందుకని ఇంగ్లీష్ రాదనమాట. నువ్వు రెడీయా? మరి ఈ రోజు మనం వచ్చేసాం ది టాప్ మోస్ట్ హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేయడానికి. ఆవిడ పేరు ఏంటంటే ఆవిడని అడుగుదాం. మీ పేరు? ఫాతిమా గారు. మీరు ఏ సినిమాలో చేశారు? ఓకే మరి మీరు ఏ సినిమాలో యాక్ట్ చేశారు? Tekka Tatima. అందులో ఈ ఎవరి సైడ్ క్యారెక్టర్? సెక్రటరీ మేడం, పర్సనల్ సెక్రటరీ. మేడం నీకన్నా సెక్రటరీ బాగుంది ఏంటి దీనికి ఒప్పుకుంటుంది? మేడం ఆ సినిమా మీద మీ అభిప్రాయం అంటే మీరు చేశారు కదా, మీ స్పందన ఏంటి? మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఆ సినిమా వల్ల మీకు వచ్చిన ఆనందం ఏంటి, ఉల్లాసం ఏంటి, ఉత్సాహం ఏంటి? I'm sorry, I don't know Telugu. తెలుగు తెలీదా? इंग्लिश और हिंदी? हिंदी. हिंदी. अंते तो वो सिनेमा काम करते कदा? Yes, हम करते काम. अभी करने के बाद योर इंटरनल हाउस फीलिंग्स लाइक अंदर कैसे लगता तेरे को? बहुत अच्छा लगता है. अच्छा लगता है? आज बिलबित्र बलाबल लगता है. Okay, madam. Thank you so much. You have responded very well, and I talked English very much. From you, I learning English. Thanks. Madam, thanks. సో ఈ విధంగా అమ్మాయిలు చాలా సూపర్ గా టాస్క్ పర్ఫార్మ్ చేశారు అండ్ చాలా సూపర్ గా డాన్స్ చేశారు, పాట పాడారు అండ్ హీరోయిన్లు కూడా రచ్చరచ్చగా చేశారు. కాబట్టి సో వీళ్ళని పంపించేసి నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? yes అమ్మాయిలు అందరూ టాస్క్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. సో వాళ్ళకి థాంక్స్ చెప్పాలి కదా అమ్మాయిలు. థాంక్ యూ. yes మరి టాస్క్ అయిపోయి కాబట్టి నెక్స్ట్ ఏంటి రేణు, ఏం చేయాలి మనం? yes వాళ్ళలో ఎన్ని క్రేజీ యాంగిల్స్ ఉన్నాయో తెలిసాయి, వాళ్ళ పిచ్చ పీక్స్ లో ఉందని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పీక్స్ లో ఉంది, నీకు పిచ్చలో ఉంది, నీకు ఇంకా లో ఉంది ఉదయ్. ఇట్ షుడ్ గో టు హై అంటే వాళ్ళ చేత గేమ్స్ ఆడిపించాలి. ఇప్పుడు మనం వాళ్ళతో ఆడుకునే టైం వచ్చేసింది కాబట్టి గేమ్ చెక్క చెక్క చం చెక్క మనం వెళ్ళిపోదాం. మన ఫస్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఏ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు నా టీం నుంచి 4 యోయో గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సరే పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి గర్ల్స్ వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. బ్యూటిఫుల్ బాల్స్ వచ్చేసాయి. రేణు ఏంటి సంగతి, ఎలా ఆడాలి? వాట్ ఇస్ దిస్? సో అమ్మాయిలు పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే మీకు ముందుగా వచ్చే 4లో ఇద్దరు అక్కడ పొజిషన్స్ తీసుకుంటారు, మిగిలిన 2 ఇక్కడ నుంచుంటారు. నుంచునే వాళ్ళకి 2 balls ఇస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాల్ ని వాళ్ళ కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి. లైక్ దిస్ పెట్టుకుని అక్కడ వరకు జంప్ చేస్తూ వెళ్ళి చేయాలి. ఇది అక్కడ పెట్టుకుంటే ఎట్లా? సో అమ్మాయిలు పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 4లో ఇద్దరు అక్కడ పొజిషన్స్ తీసుకుంటారు, మిగిలిన 2కి ఇక్కడ 2 balls ఇస్తాం. సో మీరు ఏం చేస్తారంటే మీ బాల్స్ ని మీ కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి జంప్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ కి మీ బాల్ ని వితౌట్ యూజింగ్ హ్యాండ్స్, వితౌట్ ఓన్లీ యూజింగ్ లెగ్స్. Hey, what's up, man? Yeah, upstanding, down coming, lip singing, hip shaking.
ఇలా వచ్చి ఎత్తుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాల్ ఎట్టుకున్న తర్వాత మళ్ళీ జంప్ చేస్తే ఇక్కడ రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరైతే తక్కువ టైంలో జంప్ చేసుకుంటూ బాల్స్ పెట్టుకుని వచ్చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి వినర్ అన్నమాట. ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి యోయో గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. తల్ల పుట్టేన గుట్టంత కుట్టేన చుట్టంలో దటయి బేబే చేతికి చుంబిన షాంపెన్ కుంగిన తైత కరంగిల బేబే తల్ల పుట్టేన గుట్టంత కుట్టేన చుట్టంలో దటయి బేబే చేతికి చుంబిన షాంపెన్ కుంగిన తైత కరంగిల బేబే. ఎస్ ఇప్పుడైతే పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. తల్ల పుట్టేన గుట్టంత కుట్టేన చుట్టంలో దటయి బేబే చేతికి చుంబిన షాంపెన్ కుంగిన తైత కరంగిల బేబే తల్ల పుట్టేన గుట్టంత కుట్టేన చుట్టంలో దటయి బేబే చేతికి చుంబిన షాంపెన్ కుంగిన తైత కరంగిల బేబే. ఎస్ మరి పరుగు గేమ్ చాలా సూపర్ గా మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. ఎస్ ఇప్పుడు మా గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 1 minute. ఓకే ఇప్పుడు మా అమ్మాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 50 seconds. పరుగు రౌండ్ విన్నర్స్ మా గర్ల్స్. రెండు టీమ్ గర్ల్స్ సరే ఆ విధంగా వాళ్ళ స్కోర్ డిసైడ్ అయింది. వాళ్ళు గెలిచారు కాబట్టి ఓకే స్టార్టింగ్ కాబట్టి ఎంకరేజ్ చేసాం. నెక్స్ట్ టైం వినేసాం ప్రతి ఎపిసోడ్ లో ఈ డైలాగ్ సై అంటే సైలో చూసుకుందాం. విల్సి ఇప్పుడైతే పరుగు గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు కాబట్టి అమ్మాయిలు థ్యాంక్ యూ. ఇప్పుడు జల్ జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో ఇదే ఉత్సాహంతో మనం ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే మెడలో మాల. ఎస్ మరి మెడలో మాల గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. మెడలో మాల గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు క్రేజీ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. క్రేజీ అంటే పిచ్చే కింద. సో ఈ విధంగా అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఎస్ మెడలో మాల గేమ్ ఆడడానికి మనకి ప్రాపర్టీస్ వచ్చేసాయి. బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి? సో అమ్మాయిలు ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరిని 2 డిఫరెంట్ కార్నర్స్ లో నుంచోబెడతాను. వాళ్ళ చేతికి మాలిస్తాను, అలానే వాళ్ళ మొహానికి మాస్క్ ఇస్తాను అనమాట. సో మాస్క్ ఇస్తే మీకు ఏమీ కనిపించదు కాబట్టి అలా కనిపించకుండానే మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరికొకరు మాల వేసుకోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం జరుగుతుంది? చిన్న పిల్లడు అమ్మ కోసం ఎత్తుకుంటాడు కదా మమ్మీ అని అలా తిరగాలన్నమాట ఊరంతా. సరేనా? ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసి మెడలో మాల వేసుకోవాలి. ఎవరైతే తక్కువ టైంలో మాల వేసి వాళ్ళ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఎస్ సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి రెనూ టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ క్రేజీ గర్ల్స్ వస్తారు. గర్ల్స్ కమ్. గేమ్ ఆడడానికి నా టీం నుంచి క్రేజీ గర్ల్స్ వచ్చేసారు. మరి వీళ్ళు ఎలా ఆడతారు చూద్దామా? గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో.
ఎస్ మనలో మళ్ళీ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీయా నువ్వు రెడీ అక్కడ రెడీ 3 2 1 గో team girls finish చేశారు within 1 minute 35 seconds. మా గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారంటే 1 minute 10 seconds. సో ఈ విధంగా మా టీం గర్ల్స్ చాలా సూపర్ గా ఫినిష్ చేశారు అండ్ గెలిచేశారు కాబట్టి మెల్లమాల వినర్ మా టీం గర్ల్స్. Okay, sometimes it happens. Sometimes కాదు, every time it is happening అమ్మా. సరే అమ్మా, ఇప్పుడు ఏంటంటేనమ్మా గర్ల్స్ అమ్మా థ్యాంక్ యూ. ఎస్ మరి మేము గెలిచాం కాబట్టి ఇప్పుడు మా నుంచి ఒక బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. సడిలో స్వయాన తనుగా జనించి ప్రణవం బిగిసే స్వరాల జతలో విలీనం అవగా జ్వలించి సమయం మహతి సునాద సుధగా తరించు కళమై సుమించి హృదయం తపమీ ఫలించి వరమై లభించు పదాన చెలించి పదాల గమ్యం. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అందరూ పాష్ గర్ల్స్, అందరూ మాస్ గర్ల్స్ అయిపోయారు అనమాట. సూపర్. ఇప్పుడు జోల్ జల్జికాలో మన కోసం స్పెషల్ గా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. ఇంగ్లీషులోన తన్న వెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకేంటి నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు రైతలన్నీ ఓమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు రైతలన్నీ ఓమాస లెక్కలో. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? నిన్ను కాదు. ఓకే, సో పర్ఫార్మెన్స్ అయితే ఆసమ్ గా ఉందంటున్నారు. సో ఇదే కంటిన్యూ చేస్తూ ఇదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ మన కోసం ఒక కలర్ఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్ వస్తుంది. ఆ గేమ్ బెలూన్ డ్రాయర్. ఎస్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు, 2 టీం నుంచి 2 అమ్మాయిలు కావాలి. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు.
ఇప్పుడు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు చోబీ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు ఎస్ మరి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి రేణు మీ టీమ్ లో అమ్మాయి చక్కగా స్మార్ట్ గా ఉంది. మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఈ గేమ్ ఆడాలి అంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఎస్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? తెలుగు యాంకరింగ్ చేయడానికి వచ్చా నేను చెప్తా విను. ఎస్ గర్ల్స్ చూస్తున్నారు కదా, అక్కడైతే ఒక మ్యాట్ ఉంది కదా. సో టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇద్దరులో ఒక పర్సన్ ఆ మ్యాట్ మీద ఇలా నిల్డౌన్ ఇలా వంగని కూర్చుంటారు అనమాట. సో సెకండ్ పర్సన్ ఏం చేస్తారంటే బెలూన్ పట్టుకెళ్ళి పరిగెట్టి వెళ్ళి వాళ్ళ నడుము మీద కానీ వీపు మీద కానీ కూర్చుని ఢా అని బ్లాస్ట్ చేయాలి. ఓకే, అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే కూర్చుని బ్లాస్ట్ చేయించుకున్నారో వాళ్ళు ఇక్కడికి రావాలి, ఎవరైతే బ్లాస్ట్ చేశారో వాళ్ళు మళ్ళీ కూర్చోవాలన్నమాట. సో ఆ విధంగా అక్కడ కూర్చుని బ్లాస్ట్ చేయించుకుంటూ ఇటు వస్తూ అలా ఢా చేస్తుండాలి అనమాట. సో ఎవరైతే 90 seconds లో ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి అదనమాట పాయింట్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి ఉత్త అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఒత్తమ్మాయిలు సో ఇప్పుడైతే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. రెడీయా మరి? బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి విపక్షమైన అమ్మాయి రెడీగా ఉంది. రెడీయా మరి? 3, 2, 1 గో. అమ్మాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయి రెడీగా ఉంది. రెడీయా నువ్వు? 3, 2, 1 డ్రర్. ఎస్ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఆడారు, చాలా సూపర్ గా ఫినిష్ చేశారు. కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి తెలిసిన టైం వచ్చేసింది. ఎస్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మా అమ్మాయిలు మా చోబీ గర్ల్స్ ముద్దుగా ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 6 బెలూన్స్. అమ్మాయిలు సే yes. అది ఏంది పౌండ్? yes. మీ కాన్సంట్రేషన్ అంతా ముద్దు మీద ఎక్కువైన తప్ప బెలూన్ లేదు, అందుకే డిస్క్ అయ్యారు. మా గర్ల్స్ ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే 7 బెలూన్స్. నాతో ఆట సింహంతో వేట పెట్టుకోకు రేణు పాప, సంజే. డైలాగ్ లెంత్ ఎక్కువైంది ఖచ్చితంగా, అందుకే చిన్న చెప్పా. ఓకే, సో ఈ విధంగా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని ఇద్దరు టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మళ్ళీ మేమే గెలిచాము, మాకు అలవాటు అయిపోయింది గెలిచి కాబట్టి నువ్వు ఏడుపు తగ్గాలంటే నీకోసం ఒక సూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్?
ఎలా అనిపించింది? ఇప్పుడు జల్ జల్జీగాలో మన కోసం ఒక స్పెషల్ వండర్ఫుల్ రెచ్చిపోయే పర్ఫార్మెన్స్ ఎంజాయ్. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సూపర్. సో ఇదే ఉత్సాహంతో ఇదే జోష్ తోటి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. yes మనం ఇప్పుడు ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్తున్నాం. మరి ఆ గేమ్ సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలానే ఉదయ్ టీం నుంచి 5 మెంబర్స్ రెడీ అయిపోయారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 సెన్సేషన్ గర్ల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎస్ మరి రేణు టీం నుంచి సెన్సేషన్ గర్ల్స్ వచ్చారు కాబట్టి నా టీం నుంచి మల్టిప్లికేషన్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఎస్ మరి సై అండ్ సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, లెమన్స్, బాల్స్ అండ్ చాక్లెట్స్ వచ్చాయి అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా వచ్చేసారు. ఓకే సో ఈ గేమ్ ఎలా ఆడాలి రేణు? బా మూతి నీ మూతి. సై గేమ్ ఎలా ఆడాలంటే అమ్మాయిలు ముందుగా వచ్చే 5 ఒక మనిషి ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటారు. ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటాడు. మిగిలిన 4 పడుకుంటుంది అందరు అమ్మాయిలు. ఓకే సో ముందుగా వచ్చే 5 ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద పడుకుంటారు. మిగిలిన 4 ఈ బ్లాక్ మ్యాట్ ని హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసి కార్పెట్ మీద తీసుకెళ్తారు. సో ఈ లోపు మ్యాట్ లో ఆడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఈ కార్పెట్ మీద ఉన్న చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. ఎలా అంటే ఇలా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేయాలి, వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి రావాలి. అండ్ ఏ పర్సన్ మీరు తీసుకెళ్లారు కదా అక్కడ వదిలేదు తెచ్చిన అమ్మాయి ఎంత చక్కనవుతుందో జోక్ పేలింది రోయ్. సో ఈ విధంగా మీరు ఆడాలన్నమాట. సో ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ కాదు. ఇద్దరికి తెలిసిపోయింది కదా. ఎందుకు కాదనేది ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటని లాస్ట్ లో చెప్తారు. అలాగేనా ముందు ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి సెన్సేషన్ గర్ల్స్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్. సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు రెండు టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో. సో సై అండ్ సై గేమ్ రెండు టీం చాలా సూపర్ గా ఆడారు. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారంటే నాకు మైండ్ బ్లోయింగ్ చెప్పలేక అదే అసలు ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసి తెలుసా ఇప్పుడు లెక్క వేసాం అనమాట. సరే ఫస్ట్ అయితే చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 చాక్లెట్ కలెక్ట్ చేశారనమాట. సో ఇన్ని 14 చాక్లెట్ కలెక్ట్ చేస్తే మీరు ఎక్కడ పోవాలి ఎలా కదా. సో టోటల్ గా అయితే అమ్మాయిలు టోటల్ 14 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనమాట. సో నెక్స్ట్ అయితే లెమన్స్ అనమాట. లెమన్స్ అయితే గుంసున్నా ఏమి లేవు 0. సో లెమన్స్ 0 అనమాట. నెక్స్ట్ బాల్స్ ఏదో మేము కూడా ఉన్నాం అని చెప్పారు 1. సో ఒక బాల్ కలెక్ట్ చేశారనమాట. సో ఈ విధంగా రేణు టీం వాళ్ళు ఓ పీకర్ అనమాట. ఇప్పుడు మీరు కూడా చాలా సూపర్ గా ఆడుతా ఉంటారు. మా గర్ల్స్ రెడీయా? గర్ల్స్ ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మాయిలు రెడీ? 3, 2, 1 గో.
టీమ్ అమ్మాయిలు ఎన్ని చాక్లెట్స్ అని లెమన్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు కౌంట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 37 38 39 40 41 42 43 44. సో మా టీమ్ గర్ల్స్ అయితే టోటల్ 44 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ లెమన్స్. లెమన్స్ అన్నమాట. ఎన్ని లెమన్స్ అంటే గుండు సున్నా. సో నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఓ మై గాడ్, బాల్స్ ఆల్సో గుండు సున్నా. సో ఈ విధంగా నా టీం అండ్ వాళ్ళ టీం స్కోర్ తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే భోజనాలు కూర్చున్నాం కదా, ఇద్దరు లేవాలి. సో సాయి గేమ్ ని రెండు టీమ్స్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేసేస్తారు. మరి ఈ గేమ్ కి మనకి కిక్ వచ్చేసింది. మరి లక్ ఎలా యూటిలైజ్ అవుతుందో తెలియాలంటే ఆ ట్విస్ట్ ఏంటో మనం చెప్పాలి. ఉదయ్, వాట్ ఈస్ ద ట్విస్ట్? యాక్చువల్లీ ఏంటంటే గర్ల్స్ నా చేతిలో ఏంటంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి అనమాట. ఒక దాంట్లో 30, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 100 ఉందన్నమాట. ఉన్నది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఈ 3 చిట్స్ నుంచి మేము అవుట్ ఇస్తాం అనమాట. మాట్లాడుకో. సో తీసిన తర్వాత ఏ నెంబర్ అయితే వస్తే దానికి మీ చాక్లెట్ స్కోర్ మల్టిప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 అయితే మేము 100 తీసాం అనుకోండి, మీరు 50 × 100 అవుతుంది అనమాట. అలాగే లెమన్స్ కి అలాగే చాక్లెట్స్ కి నువ్వు నోర్మే. సో ఆ విధంగా మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా స్కోర్ మీరు డిసైడ్ చేస్తాం. ఇంట్రెస్టింగ్ కదా? ఎస్. సో ఫస్ట్ అయితే రేణు స్కోర్ మనం డిసైడ్ చేద్దాం, ఓకేనా? సో అమ్మాయిలు ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. చాక్లెట్స్ అంట. ఎన్ని చాక్లెట్స్? 14. సో 14 చాక్లెట్స్ కలెక్ట్ చేశారంట. మరి వీళ్ళకి మేము తీసే స్కోర్ 30. మీరు 14 కలెక్ట్ చేశారు కాబట్టి దాన్ని 30 వచ్చింది కాబట్టి 14 × 30 అనమాట. నెక్స్ట్ ఏది? బాల్స్. సింగిల్ బాల్. అమ్మో, 1 బాల్. దానికి మీరు తీసే 50. సూపర్. మీరు పీకిన 1 బాల్ కి వచ్చిన స్కోర్ 50 అనమాట. సో 1 × 50 = 50. చెప్పాను కదా. చిన్నగా కలెక్ట్ చేసాం చెప్పు. వాళ్ళకి క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది అనుకో. అవునవును. ఉదయ్కి క్యాల్కులేషన్ ఒకటే బాల్ తీసాను. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లం అవ్వద్దని అసలు లెమన్స్ తీయలేదు. ఎవరెస్ట్ ఎక్కి ఎవరు లేడని వెనక్కి వచ్చాడంట. సరే నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 0 లెమన్స్ కి మేము తీసే స్కోర్ మిగిలింది 100. 0 లెమన్స్ కి 100 వచ్చింది. సో 0 × 100 = గుణి 0. అది నీ నోరు అలా ఉంటుంది. అది ఏది నీ నోరు అలాగే ఉంటుంది అనమాట, గుండు 0. సో ఇప్పుడైతే వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేసాం కాబట్టి మా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేయాలి. ఎస్, రెడీయా మరి? సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 44 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. దానికి మీరు తీసే చెక్ 30. సూపర్. 44 కి 30 వచ్చింది కాబట్టి 44 × 30. ఓకే. సో గర్ల్స్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 0. అది దేనికి అమౌంట్ అన్నమాట. 0 లెమన్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో చూద్దాం. మా విశాల హృదయం 100. సూపర్. సో మీరు కలెక్ట్ చేసిన 0 లెమన్స్ కి మేము ఇచ్చిన స్కోర్ 100. మీ లెమన్ స్కోర్ వచ్చి 0 × 100 ఎంత? 0. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. Any balls? 0. Oh my God, 0 balls. 0 balls కి మనం ఇచ్చే స్కోర్ చెప్పండి అమ్మాయిలు. It's 50. సో మీరు కలెక్ట్ చేసిన 0 balls కి మేము ఇచ్చే స్కోర్ 50. మీ స్కోర్ వచ్చి 0 × 50. That's great. ఊరంతా ఉడియాలు ఎండబెట్టుకుంటే నక్కొచ్చి తోక ఎండబెట్టుకుందంట. అలా ఉంది. 0 కూడా వివరించి చెప్పేస్తుంది. ఓకే. సో ఎవరి స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారు అని తెలియాలి అంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి. ఎస్, మరి ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి అంటే మనం అందరం కౌంట్ డౌన్ చేయాలి. అండ్ లెట్ us start it from 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్స్ చేయండి అందరూ.
సైన్ చేసాయి గేమ్ ని ఫినిష్ చేసేసారు. ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసుకున్నారు కూడా. మరి మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోతే మా అమ్మాయిలు సైన్ చేసాయి గేమ్ లో స్కోర్ చేశారు. ఇట్స్ 470. మా స్కోర్ విన్నామంటే మీ అందరూ కలిసి ఇక్కడ దూకేస్తారు. చెప్పమంటావా? మన స్కోర్ వచ్చేసి 1320. సో సైన్ సై గేమ్ విన్నర్స్ వచ్చేసి ఉనైడే. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. గర్ల్స్ అయితే సై అండ్ సై చాలా సూపర్ గా ఆడారు, గెలిచారు. కాబట్టి మీ అందరికి ఈటీవీ ప్లస్ జిల్జిగా తరపు నుంచి బ్యూటిఫుల్ క్యాప్స్. గట్టిగా క్లాప్స్. ఎస్, మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ క్యాప్స్ రెడీ అయిపోయి. అండ్ ఈ క్యాప్స్ ఎవరు మీకు ప్రెజెంట్ చేస్తున్నారు తెలుసా? ఎస్, మన సిక్కింటికి లై ఎస్ గర్ల్స్ మీ అందరికి కంగ్రాట్స్. ఓకే, ఈ విధంగా గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ గర్ల్స్. రేణు, నువ్వు ఇలాంటప్పుడే మనసు మార్బల్ గుండె గ్రానైట్ చేసుకోవాలి. రేణు, చేసుకోవాలి. ఏం చేయాలి సార్? అని ఈరోజు నువ్వు గెలిచావు నేను గెలిచాను కాదు బేబీ. ఈరోజు గెలిచింది నువ్వో నేనా అని కాదు. ఈరోజు గెలిచింది ఎవరో తెలుసా? హ్యామ్స్టెక్ ఇంటీరియర్ ఫ్యాషన్ డిగ్రీ సో అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఆడారు, పర్ఫామ్ చేశారు. మా రేణు కూడా 32 పళ్ళు చూపిస్తుంది లక్కేటేసుకొని ఇంట్లో కూర్చుని. సో ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఎపిసోడ్, బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ రచ్చ రంబోల స్టూడెంట్స్ తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.